హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనము రాసే ఇంగ్లీష్కి మాట్లాడే ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి, నిజంగానే మనం స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్సే వాడుతున్నామా మాట్లాడేటప్పుడు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చాలా రోజుల తర్వాత కనిపిస్తే మీరు బాగున్నారని అడగాలి. బాగున్నారా లేకపోతే బాగున్నావా అని అడుగుతారా, లేతే క్షేమమేనా, నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడుగుతారా? సో బాగున్నావా అని అంటారు కదా. అలాగే సపోజ్ మనం ఎటైనా బయలుదేరుతున్నాం అనుకోండి, ఎటైనా వెళ్తున్నాము, అప్పుడు మనం ప్రయాణం మొదలు పెడుతున్నాము అంటామా, బయలుదేరదామా అంటామా? బయలుదేరదామా అంటాము కదా. ప్రయాణం మొదలు పెడదామా అంటామా, లేకపోతే బయలుదేరదామా అంటామా? బయలుదేరదాం అంటామా ఆబ్వియస్లీ కదా. సో అలాగే ఇంగ్లీష్లో కూడా మనం మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉంది, స్పోకెన్లో మాట్లాడుతున్నామా, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్సే యూస్ చేస్తున్నామా, లేతే రిటర్న్ ఇంగ్లీష్ రాస్తున్నాం అంటే రాసే ఇంగ్లీష్ని మాట్లాడుతున్నామా అనే విషయాలు మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఈరోజు ఒక 5 సెంటెన్సెస్ నేర్చుకుందాము. ప్రతిరోజు 5 సెంటెన్సెస్ ఇస్తున్నాను. ఫస్ట్ 2 క్లాసెస్ అయిపోయింది, ఇది 3rd క్లాస్. ఓకే, ఈరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. లెట్స్ ఫోకస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఈరోజు 3rd డేలో ఉన్నాము. ఓకే, లెట్స్ లెర్న్ 5 వర్డ్స్ ఎవ్రీ డే. దట్ సౌండ్స్ గ్రేట్. ఏదైనా చాలా బాగుందనుకోండి, మీరు ఎలా చెప్తారు? దట్ సౌండ్స్ గ్రేట్. దట్ సౌండ్స్ గ్రేట్ అంటే ఏంటి? అది చాలా బాగుంది అని. ఓకే, దట్ సౌండ్స్ గ్రేట్. ఇంకా ఎలా చెప్పొచ్చు? దట్స్ ఆసమ్. దట్స్ ఆసమ్. దట్స్ వండర్ఫుల్. ఇంకా ఎలా చెప్పొచ్చు? దట్స్ వండర్ఫుల్. దట్స్ అమేజింగ్. దట్స్ అమేజింగ్. దట్స్ ఫెంటాస్టిక్. దట్స్ ఫెంటాస్టిక్. రైట్, ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ డోంట్ థింక్ సో. యూజువల్గా ఇది ఎప్పుడు చెప్తుంటామంటే, మనం దీన్ని రాసేటప్పుడైతే ఐ డోంట్ అగ్రీ విత్ యూ అనాలి. ఓకే, అది రాసినప్పుడు చెప్తాము. అంటే నేను నీతో ఏకీభవించను. ఓకే, మరి మాట్లాడేటప్పుడు మనం ఎలా చెప్తాము? ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ అగ్రీకి బదులుగా ఎలా చెప్తాము? ఐ డోంట్ థింక్ సో అంటే నేను అలా అనుకోవట్లేదు, నేను నీతో ఏకీభవించట్లేదు అని చెప్పడం అనమాట. ఐ డోంట్ థింక్ సో, నాకు అలా అనిపించట్లేదు అంటే ఏంటి? నేను నీతో ఏకీభవించట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. కరెక్ట్, నువ్వు చెప్తున్నావు కానీ నాకు అంతగా తెలియట్లేదు దీని గురించి అంటే మీరు ఏకీభవించట్లేదు. అప్పుడు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. సరే, ఒక విషయం మీకు దాని గురించి పూర్తిగా తెలియదు అనుకోండి, అప్పుడు కూడా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్ అని అంటారు. అలాగే ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తూ ఉంటే మీరు ఏకీభవించట్లేదు అనుకోండి, ఓ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్ అని అనేయచ్చు. అంటే నేను నీతో ఏకీభవించట్లేదు అని అర్థం వచ్చేస్తుంది. రైట్, ఇంకా సింపుల్గా ఎలా చెప్పొచ్చు? ఐ డిసగ్రీ. ఐ డిసగ్రీ. ఇంకా ఎలా సింపుల్గా చెప్పాలంటే నాట్ రియల్లీ. ఈజ్ ఇట్? నాట్ రియల్లీ. అవునా? నాట్ రియల్లీ అంటే ఏంటి? ఇక్కడ నిజం కాదు అని కాదు. యాక్చువల్గా ఈ వర్డ్స్ అర్థం వచ్చేసి నిజం కాదు అని. కాంటెక్స్లో అంటే సందర్భంలో, సంభాషణలో ఒక వ్యక్తి చెప్పినప్పుడు మీరు నాట్ రియల్లీ అన్నారనుకోండి, నేను నీతో ఏకీభవించట్లేదు అని మీనింగ్ వస్తుంది. రైట్, ఐ డోంట్ ఫీల్ ద సేమ్ వే. నేను నీకులాగా నేను అలా అనుకోవట్లేదు. మరి ఐ డోంట్ ఫీల్ ద సేమ్ వే అంటే ఐ డోంట్ థింక్ సో అనమాట. రైట్, ఇంకా కుడ్ యూ రిపీట్ దట్, మళ్ళీ చెప్తారా అని అడగడం అనమాట. కుడ్ యూ రిపీట్ దట్, దీన్ని ఇంకెన్ని విధాలుగా అడగొచ్చో చూద్దాం. కుడ్ యూ రిపీట్ దట్ అనొచ్చు. ప్లీజ్ సే దట్ అగైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ కుడ్ యూ రిపీట్ దట్ చెప్తూ మళ్ళీ ఏం చెప్తారంటే కుడ్ యూ రిపీట్ దట్ అంటూ అగైన్ అని కూడా అంటారు. అలా అనకండి. కుడ్ యూ రిపీట్ అగైన్, రిపీట్ చెప్పి మళ్ళీ అగైన్ అనొద్దు. రిపీట్ అంటేనే మళ్ళీ చెప్పండి అని. ఓకే, రిపీట్ చెప్తున్నప్పుడు మళ్ళీ అగైన్ అనకండి. ఓకే, ప్లీజ్ సే దట్ అగైన్. ప్లీజ్ సే దట్ అగైన్ అని కూడా అనొచ్చు. యా, కెన్ యూ రిపీట్ ఇట్. కుడ్ యూ అనొచ్చు, కెన్ యూ అనొచ్చు. కుడ్ అంటే చాలా పొలైట్గా ఉంటుంది, కెన్ యూ అంటే క్యాజువల్గా అడిగినట్టు అవుతుంది. ఓకే, రైట్. ఇంకా ఏదైనా వ్యక్తి చెప్పేది మీరు వినలేదు, మీకు వినపడలేదు, మీరు దాన్ని పట్టించుకోలేదు, మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నారు. యా, ఐ మిస్ దాట్.
ఐ మిస్ దాట్ అంటే నువ్వు ఫస్ట్ చెప్పింది నేను వినలేదని. ఓకే, ఐ మిస్ దాట్, ఐ మిస్ దాట్. దీన్ని మిస్ అంటే సరిపోతుంది, మిస్డ్ అనొద్దు. ఓకే, రైట్. ప్లీజ్ కమ్ అగైన్ అని కూడా అనొచ్చు. మళ్ళీ చెప్పండి అనడానికి ఇంకెలా అనొచ్చు? ప్లీజ్ కమ్ అగైన్. కమ్ అగైన్ అంటే మళ్ళీ రండి అని కాదు అక్కడ అర్థం. ప్లీజ్ కమ్ అగైన్ అంటే మళ్ళీ చెప్పండి అని. ఇంకా మీరు చెప్పిందంతా నేను ఏకీభవిస్తున్నాను, ఐ అగ్రీ అనమాట. ఎలా చెప్తాము? సింపుల్గా ఐ అగ్రీ అనొచ్చు, లేదా యు ఆర్ రైట్. యాక్చువల్గా ఐ అగ్రీ అనేది రాసేటప్పుడు యూజ్ చేస్తాం మనం. మాట్లాడేటప్పుడు అయితే యా యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, యా ఐ థింక్ ద సేమ్, ఐ థింక్ ద సేమ్, నేను అలాగే అనుకుంటున్నాను, ఐ థింక్ ద సేమ్. ఐ అగ్రీకి బదులుగా మీరు ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఐ థింక్ ద సేమ్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ అంటే నేను కూడా ఏకీభవిస్తున్నాను మీతో అని చెప్పడం. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. యా ట్రూ, ఐ అగ్రీ విత్ యూ. ట్రూ ట్రూ ట్రూ, ఐ అగ్రీ విత్ యూ అంటే కరెక్టేనండి మీరు చెప్పింది, నేను మీతో ఏకీభవిస్తున్నాను. రైట్, చాలా అద్భుతమైన లాంగ్వేజ్ ఇది. చక్కగా ఇది యూజ్ చేయండి మీరు మాట్లాడేటప్పుడు. ఓకే, రైట్. నెక్స్ట్ పద వెళ్దామని చెప్పాలి. లెట్స్ గో, లెట్స్ గో. ఓకే, అంటే వెళ్దామని చెప్పడం అనమాట. లెట్స్ మూవ్, లెట్స్ మూవ్ అంటే పద పద అని చెప్పడం అనమాట. లెట్స్ మూవ్. కమ్, కమ్ ఆన్, లెట్స్ గో. పదండి పదండి పదండి, వెళ్దాం వెళ్దాం. కమ్ ఆన్ లెట్స్ గో, రండి రండి వెళ్దాం వెళ్దాం. కమ్ ఆన్ లెట్స్ గో. రైట్, యా లెట్స్ గెట్ గోయింగ్. లెట్స్ గో, గెట్ గోయింగ్ అంటే మీరు చేసేది అలాగే చేస్తూ ఉండండి అని అర్థం. వెళ్దాం వెళ్దాం కాదు ఇక్కడ. ఓకే, ప్రారంభిద్దాం కూడా కాదు. యాక్చువల్గా లెట్స్ గెట్ గోయింగ్, లెట్స్ గెట్ గోయింగ్ అంటే చేస్తూనే ఉందాం, ఇంకా చేద్దాం, ఇలా కంటిన్యూ చేద్దాం. లెట్స్ గెట్ గోయింగ్ అంటే చేస్తూనే ఉందాం, చేసేది అలాగే చేస్తూనే ఉందాం. మూవ్ ఇట్, ఇంకెళ్దాం, ముందుకెళ్దాం అంటే ముందుకెళ్ళు. మూవ్ 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 ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, అండ్ హైప్ కూడా ఇవ్వండి. ఓకే, అండ్ టేక్ కేర్. క్లాసెస్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. మార్నింగ్ 11 o'clockకి అంటే 11 గంటలకి ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 7 o'clockకి అంటే 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. సో ఈ 2 క్లాసెస్ కూడా వినండి. రోజు ఇలా మనకి వీడియోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మంచి ఇంగ్లీష్ని నేర్చుకోండి, చక్కగా మాట్లాడుతూ ఉండండి. హ్యాపీ లెర్నింగ్. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్, బాయ్ బాయ్.